రేపు నీ తదనంతరం పిల్లలకే వస్తుంది, ఏది ఉంటే అది పిల్లలకి వస్తుంది. సో నా ఫైట్ ఏంటంటే పిల్లల కోసం అందరము కలిసిమెలిసి ఉండాలనేది నా ఆలోచన. ఇదే ఇంటికి సంబంధించి పార్వతీ సింగ్ గారు కూడా, అంటే రిటైర్డ్ అది మాస్టర్ గారు కూడా కొంత డబ్బులు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మీరు ఎలాగైనా పడండి అంటున్నారు. సో మీరు దీని మీద నిజమే అనుకోవచ్చు. అది ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. వాళ్ళకి ఏదైనా శ్రీని గారితో ఉంటే కోర్టుకి వెళ్ళడమే, మనం ఏం చేయలేం దాంట్లో. ఎవరికి చెక్స్ ఇవి ఉంటే కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాలి. మా పర్సనల్ మ్యాటర్స్లో ఎవరికి మాట్లాడే రైట్ అయితే లేదు. అది నా 29-30 years నేను బిల్డప్ చేసుకున్నాను. ఈ కాన్స్టెన్స్ తాతల తండ్రుల నుండి మేము బిల్డప్ చేసుకుంది. ఎవరో ఏదో పార్టీ వచ్చింది, ఆయనకి పదవి వచ్చింది, ఏదో ఇల్లు పోర్ట్ వర్క్స్ వచ్చాయి అనుకొని ఎవరో ఇన్వాల్వ్ అయ్యి ఈ సబ్జెక్ట్ని మా ఫ్యామిలీని డీవియేట్ చేయడానికి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకుంటే మేము ఊరుకునే పరిస్థితి ఉండదు.